నిరుపేద వృద్ధురాలైన ఒక పేద ముసలమ్మ నివసిస్తూ ఉంటుంది. ఆమెకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. తను చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలది. ఆమెకు తగినట్లుగానే ఆ ప్రకృతి ఎప్పుడూ ఆ ముసలమ్మకు సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె ఒక చిన్న పెంకుటింట్లో తన మనవడు రాముని పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఈ ముసలమ్మ ఈ వయసులో కూడా కష్టపడి పనిచేసే తీరుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా ఒకరోజు, రావు నాన్నా, ఎక్కడున్నావురా బంగారు తండ్రి, రా ఒక ముద్ద తిందువు గాని. ఇక్కడే ఉన్నాను నానమ్మా. ఇవాళ నా బంగారు తండ్రి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నాడో? ఇవాళ స్నేహితులందరితో కలిసి ఈత నేర్చుకుంటున్నాను నానమ్మా. అబ్బో, మా చిన్న తండ్రి ఈత కూడా నేర్చుకుంటున్నాడన్నమాట. అయితే ఈత కొట్టి బాగా అలసిపోయి ఉంటావు. రా అన్నం తిందు గాని. ఏం కూర నానమ్మా? పెరుగన్నం ఆవకాయ బద్దనానా? ఏంటి నానమ్మా, రోజు పెరుగన్నమే పెడతావు? నా స్నేహితులందరి ఇళ్లలో ఎన్నెన్ని రకరకాల కూరలుంటాయి తెలుసా? వాళ్ళంటే బాగా డబ్బు సంపాదించి అన్ని కూరగాయలు కొనుక్కోగల స్తోమతున్నాడు నాన్న. ఈ ముసలిదానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? ఓ నానమ్మా, ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఇలా మాటలు చెప్పి నాతో ఈ పెరుగన్నమే తినిపిస్తున్నావు. నా కూడా అందరిలాగా కూరలేసుకుని అన్నం తినాలుంది నానమ్మా. ఈ చిన్న వయసులో నా బాధలు నీకు చెప్పినా అర్థం కావు నాయనా. సరే, ఈ పూటకైతే ఈ పెరుగన్నం వేసుకొని అన్నం తిను. ఈ పెరుగుతో అన్నం తినడం చాలా కష్టంగా ఉంది నానమ్మా. కనీసం నా కోసం ఒక్కరోజైనా ఏదో ఒక కూర వండి పెట్టు. సరే నాన్న, ఇప్పుడు ఈ అన్నం తిని వెళ్ళి ఇక నిద్రపో. అలా ముసలమ్మ రాముకి బలవంతంగా పెరుగన్నం తినిపించి నిద్రపుచ్చుతుంది. రాము నిద్రపోయి తర్వాత ముసలమ్మ బాధపడుతూ, ఇంట్లో తిండి కూడా కష్టమైపోయింది. పోనీ ముసలి వయసులో కూలీ పని చేద్దామంటే వాడిని ఒక్కడిని వదిలి ఇంట్లో నుంచి బయటకి వెళ్ళలేను. కాని పాపం బిడ్డ రోజు పెరుగన్నం తినలేక అల్లాడిపోతున్నాడు. దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని ఆలోచించుకుంటూ ముసలమ్మ నిద్రపోతుంది. మరుసటి రోజు ఇంటి చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉండగా, ఇంటి చుట్టూ కూరగాయలు పండించడానికి కొంచెమైనా ఖాళీ స్థలం లేదు. ఇప్పుడేం చెయ్యాలబ్బా? కనీసం నా కోసం కాకపోయినా హాడి కోసం కొన్ని కూరగాయలు పండించాలి అని ఆలోచిస్తూ అంతా తిరిగి చూసిన తర్వాత చెట్టు పైన ఒక పక్షుల గూడు కనిపిస్తుంది. అప్పుడు ముసలమ్మకు ఒక ఆలోచన వస్తుంది. అవును, కూరగాయలు ఇంటి చుట్టుపక్కల ఎందుకు పండించాలి? ఆ పక్షుల చెట్లపైన గూళ్లు కట్టుకున్నట్టు నేను కూడా ఇంటిపైన కూరగాయల విత్తనాలు ఎందుకు నాటకూడదు? సమయానికి పక్షుల గూడు కనిపించి ఈ ప్రకృతి నాకు మంచి ఉపాయం వచ్చేలా చేసింది. అలా ముసలమ్మకు వచ్చిన ఆలోచనతో ఇంటి పైనంతా శుభ్రం చేసి ఉన్న కొద్దిపాటి డబ్బుతో కొన్ని మట్టి కుండలను, కొన్ని రకరకాల కూరగాయ విత్తనాలను తీసుకొస్తుంది. ఈ మట్టి కుండల్లో మట్టి నింపి ఒకదానిలో టమాటా విత్తనాలు, వంకాయ, బీరకాయ, బెండకాయ విత్తనాలు నాటి కొన్ని ఆకుకూరలను ఇంటిపైకి అల్లించావంటే చాలు, రాము తినడానికి అవసరమైన కూరగాయలన్నీ పండుతాయి. అలా అన్ని విత్తనాలు నాటి కొన్ని ఆకుకూర మొక్కలను ఇంటిపై కల్లించి వాటికి నీరు పోస్తూ ఉంటుంది. అది చూసిన రాము, నానమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు అడిగావు కదా నాన్న, నా స్నేహితుల్లాగా నాకు కూడా కూరలేసుకొని అన్నం తినాలనుందని. అందుకేనమ్మా వాటిని అవసరమైన కూరగాయలన్నిటినీ నాటి మొక్కలు పెంచుతున్నాను నాన్న. నానమ్మా, నిజంగా ఇదంతా నువ్వు నా కోసం చేస్తున్నావా? నా కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావా? ఈ భూమి మీద నాకు మిగిలిన నలుసువి నువ్వొక్కడివే నాన్నా. నీకోసం ఈ మాత్రం కూడా కష్టపడకపోతే ఇక ఈ ముసల్ది బతకడంలో అర్థమేముంది చెప్పు? అలా మాట్లాడుకున్నానమ్మా, నాకు చాలా బాధగా ఉంటుంది. పిచ్చినాయన, నువ్వు బాధపడకూడదని ఇంత పని చేస్తుంటే మళ్ళీ నువ్వు బాధపడతానంటావేంటి? వెళ్ళి ఆడుకోపో. సరే నానమ్మా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ముసలమ్మ ప్రతిరోజు ఆ మొక్కల్ని జాగ్రత్తగా శుభ్రం చేస్తూ వాటికి కావలసిన నీరు పోస్తూ ఉంటుంది. ఆ ముసలమ్మ కష్టపడ్డం ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు. ఏమిటి ముసలమ్మ, 2 రోజుల నుంచి చూస్తున్నాను, తెగ కష్టపడిపోతున్నావే.
రావుకి ఇష్టమైన కూరగాయ మొక్కలన్నిటినీ ఇంటిపై నాటాన్రా. మరి వాటిని రోజు చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. మొసలమ్మ, నీ జాడస్తం కాకపోతే ఇంటిపైన కూరగాయ మొక్కలు నాటితే ఎక్కడైనా మొలస్తాయి చెప్పు. మా ఇంటిది లక్ష్మి కూడా నువ్వు చేస్తున్న పని చూసి నవ్వుకుంటా ఉంది. ఇంటి వెనక నాటుకునే అంత స్థలం మరి నాకు లేదు కదరా. పోనీ నీ ఇంటి ముందు నాడతానంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ లక్ష్యం ఒప్పుకుంటుందా ఏంటి? అందుకే ఉన్నంతలో ఏదో ఒక చిన్న ఉపాయం చేశాను. చూడాలి, ఆ ప్రకృతి సహకరిస్తే కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుంది. సరేలే, నీకు నచ్చింది చేసుకో. అనవసరంగా నిన్ను కదిలించుకున్నాను చూడు. నాకు పనుంది, నేను బయటికి వెళ్తున్నాను, వస్తా. మరి పని ఆపుకొని మరి పక్కింటి వైపు ఎవడు చూడమన్నాడ్రా నిన్ను? ఏలేలే. అలా కొన్ని వారాలు రోజులు గడవగా ముసలమ్మ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇంటి పైకప్పు అంతా పచ్చని ఆకులతో రంగురంగుల కూరగాయలతో చిన్న తోటలా మారిపోయి ఉంటుంది. ఆ రోజు ఆ కూరగాయలు కోసి రాముకి 2 రకాల కూరలు వండి పెడుతుంది. అది తింటున్న రాము, అబ్బా నానమ్మా, నేను పుట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో కూరలు చూసిందే లేదు. ఈరోజు మన ఇంట్లో 2 రకాల కూరలున్నాయి. నేనిప్పుడు ఈ కూరలతో హాయిగా తింటా. తిను రాము, కడుపు నిండా తిను. నువ్వు ఎంత ఎక్కువగా తింటే ఈ నానమ్మ పడిన కష్టానికి అంత తృప్తి దొరుకుతుంది నాన్న. ఇదిగో ఈ 2 కూరలు కూడా వేసుకొని బాగా తిను. అబ్బా నానమ్మా, కూరలు వేసుకొని తింటుంటే అన్నం ఎంత రుచిగా ఉందో తెలుసా? ఆహా, ఈ కూరగాయల్లో ఇంత రుచి ఉంటుందా? ఎందుకుండదు నాయనా, నీకోసం ఏ మందులు కూడా వేయకుండా పండించిన కూరగాయలివి. మరి వాటిలో రుచి ఎక్కడికి పోతుంది చెప్పు? అమ్మయ్యా, కడుపు నిండా తిన్నానమ్మా. ఇదిగో నువ్వు కూడా ఈ ముద్ద నోట్లో పెట్టుకొని తించూడు. రాము తన చిన్న చిన్న చేతులతో ముద్దలు కలిపి ముసలమ్మకు తినిపిస్తాడు. అలా తిన్న ముసలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకు నానమ్మా ఏడుస్తున్నావు? పచ్చిమిరపకాయ వచ్చిందా? లేదు నాయనా, నేనేవి ఏడవట్లేదు. నీ ప్రేమ చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఏంటో నానమ్మా, నువ్వు ఎప్పుడు ఏదో చెప్తూనే ఉంటావు. నాకేమో ఒక్క ముక్క కూడా అర్థం కాదు. సరే, నేను తినడం అయిపోయింది. నేనెళ్ళి ఇవాళ కూరలతో అన్నం తిన్నానన్న విషయాన్ని నా స్నేహితులందరికీ చెప్పొస్తాను. సరే ఎల్లు నాయనా, నేనెళ్ళి మొక్కలకు నీళ్లు పోస్తాను. రాము వెళ్ళిపోగానే ముసలమ్మ బయటకొచ్చి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. అప్పుడే బయటకొచ్చిన పక్కింటి లక్ష్మి తన భర్త బయటకొచ్చి ముసలమ్మ ఇంటిపైకి చూస్తూ ఉంటారు. అది గమనించిన ముసలమ్మ, ఏమిట్రా అలా చూస్తుండిపోయారో? అమ్మో ముసలమ్మ, నీ పెంకుటింటి పైన ఇన్ని కూరగాయలు కాసాయా? మీ ఇంటి వైపు చూస్తేనే మంచి పచ్చడి ఆకులతో అల్లుకొని చాలా అందంగా కనిపిస్తోంది. ఆ రోజు నువ్వు అన్నిటి నాటుతూ ఉంటే నేను నా ఇంటిని చూసి చాలా ఎటకారంగా నవ్వుకున్నావు. కానీ ఇప్పుడు నీ ఇంటిపైన కూరగాయల పంటను చూస్తే నందనవనంలా అనిపిస్తోంది. నవ్విన నాపసేనే పండుతుందన్నట్లు మీ మాటల్ని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోయాను. మంచికి ఈ ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది కాబట్టే కష్టానికి తగ్గ ఫలితం దొరికేలా చేసిందిరా. అందుకే నా మనవడి రోజు కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నాడు. నిజమే ముసలమ్మా, నీ తెలివితనం ఉపయోగించి నీ వయసుకు నువ్వు కష్టపడుతుంటే దాన్ని చూసి మేము ఏగతాళిగా నవ్వాం. మాకు బుద్ధి లేదు. మమ్మల్ని క్షమించు ముసలమ్మా. దాంతో పాటు నన్ను కూడా క్షమించు ముసలమ్మ. కానీ ముసలమ్మ, నాకు ఒకటి అడగాలనుంది. అలాగే అడగాలంటే చాలా సిగ్గుగా కూడా ఉంది. ఏం కావాలో చెప్పురా, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? నీ ఇంటిపైన పచ్చని కూరగాయల పంటను చూస్తుంటే అందులోని కూరగాయలు ఒక్కసారి రుచి చూడాలనుంది. కొన్ని కూరగాయలు ఇస్తావా? బయట కూడా ఇంత మంచి కూరగాయలు దొరకట్లేదు. నీకెంత డబ్బులు కావాలన్నా ఇస్తాను. డబ్బులు ఏమీ అవసరం లేదు గాని మీకు కావలసిన కూరగాయలు వచ్చి తీసుకెళ్ళండి. నువ్వు చాలా మంచిదని ముసలమ్మ. నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని ఏ రోజు కూడా నోరు తెరిచి అడగనే లేదు. కానీ మాకు అవసరమైన గాని నువ్వు కష్టపడి పెంచుకున్న కూరగాయలు కాదనకుండా ఇస్తున్నావు. మనకున్న దానిలో సాయం చేస్తేనే ప్రకృతి మనకు సాయం చేస్తుంది. అయినా మేమున్నది ఇద్దరమే. మేము మాత్రం ఇన్ని కూరగాయలు ఏం చేసుకుంటాం చెప్పండి? ఎలాగో రోజు కోస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా కూరగాయలు వస్తూనే ఉంటాయి. మొక్కలకు కూడా ఏ హాని కలగకుండా కోసిస్తాను, ఆగండి. అలా ఇంటి పైన పంట నుంచి కొన్ని కూరగాయలు కోసి పక్కింటి వాళ్ళకిస్తుంది ముసలమ్మ.
అది తెలుసుకున్న ఊరి వాళ్ళందరూ కూడా ముసలమ్మ పండించే తాజా కూరగాయల కోసం వచ్చి కూరగాయల్ని తీసుకెళ్తూ వాళ్ళ దగ్గర దొరికే కొన్ని ఆహార పదార్థాలను ముసలమ్మకి ఇచ్చి వెళ్తూ ఉంటారు. అలా ముసలమ్మకి ఆ ఊరి వాళ్లతో ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇక వచ్చే కూరగాయలతో ముసలమ్మ రోజు రాముకి 4 రకాల కూరలు వండి పెడుతూ ఉంటుంది. అవి తింటూ రాము, నానమ్మా, ఎన్ని రకాల కూరలు నేను తినలేకపోతున్నానే. మరి నేను మాత్రం ఏం చెయ్యనురా, మన ఇంటి పైన కూరగాయల పంట వద్దన్నా గాస్తా ఉంది. ఊరి వాళ్ళందరికీ పంచగా కూడా ఇంకా కూరగాయలు మిగిలిపోతున్నాయి నానా. మరి అవన్నీ నీకే కదా వండి పెట్టాల్సింది. ఒకప్పుడు ఒక కూర అడిగినందుకు ఈరోజు ఇన్ని కూరలు పెట్టి పగ తీర్చుకుంటున్నావు నానమ్మా. తిని తిని నా పొట్ట పగిలిపోతోంది. రాము మాటలకు ముసలమ్మ నవ్వుతూ, ఎంత తింటే అంత బలం, ఇదిగో ఈ కూరలు కూడా వేసుకో. నీతి: కష్టపడే గుణం, కాస్త తెలివితేటలు, పక్కవారికి సాయం చేయగలిగే మనసు గనకుంటే ప్రకృతి కూడా ఎప్పుడు తోడుగా నిలబడుతుంది. పేదరికంలో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. గోదావరి తీరాన ఉన్న శంకరగుప్తం గ్రామం అది. తెల్లవారుజామునే కొబ్బరి ఆకుల మధ్య నుంచి సూర్యకిరణాలు నేలని తాకుతూ ఉన్నాయి. రాముడు తన ఇంటి అరుగు మీద కూర్చొని రేడియోలో పాటలు వింటూ ఉన్నాడు. అప్పుడే కనకమ్మ ఇంటి ముందు ఊడవడం మొదలెట్టింది. ఆమె చేతిలో ఉన్న చీపురు అరిగిపోయి చిన్న ముక్కలా ఉంది. అది ఎంత చిన్నదంటే కనకమ్మ నేలకు సమాంతరంగా వంగి ఊడ్చాల్సొస్తోంది. ఆమె పడుతున్న కష్టం చూసి రాముడికి చిరాకు వేసింది. కనకమ్మా, ఆ చీపురు చూడు, అరిగిపోయి అంగుళం ముక్క మిగిలిందే. కొత్తది కొనమని 10 సార్లు చెప్పాను కదా. దాంతో ఊడిస్తే ఇల్లు శుభ్రం అవ్వదు సరే కదా, నీ నడుము విరిగిపోతుంది. నాడు విరిగిపోతే అతుక్కుంటుంది గాని 10 రూపాయలు ఖర్చు పెట్టి కొత్త చీపురు కొంటే ఆ డబ్బులు మళ్ళీ వస్తాయా? ఈ ముక్క ఉన్నంత వరకు వాడదాం. అది అరిగిపోయి మాయమయ్యాక అప్పుడు ఆలోచిద్దాం. సరేలే, నీతో వాదించడం కంటే ఆ గోడతో మాట్లాడుకోవడం మేలు. అసలు నీ ప్రాణం కంటే నీకు ఆ 10 రూపాయలు ఎక్కువయ్యాయా? గ్లాసు కింద పడేబోయి ఆగి రాముడు ఇలా అంటాడు. ఓ కనకమ్మ, ఇదేం కర్మమ్మా? ఈ గ్లాసులో నువ్వు వేసింది కాఫీయా లేక కాఫీకి నెక్కడిగిన నీళ్ళా? తెల్లగా ఉన్నాయి గాని పాలు వాసన కూడా రావట్లేదు. అసలు ఆ పాల డబ్బా ఏమైనా పగిలిందా లేక పాలవాడు నీళ్ళతో పాటు పొరపాటున చుక్క పాలు పోసాడా? అబ్బెబ్బే, ఎప్పుడు ఆ పాతకాల పద్ధతులేనా? చిక్కటి పాలు తాగితే నష్టమేంటో మీకు తెలుసా? ఆ పక్క ఇదిలో ఉండే సుబ్బమ్మ చెప్పింది. చిక్కటి పాలు తాగితే ఒంట్లో కొలెస్ట్రాల్ అనే ఒక రకమైన జిగురు పేరుకుపోతుందట. దానివల్ల గుండె వేగం పెరుగుతుందట. అందుకే నేను మీ ఆరోగ్యం మీద బెంగతో 6 గ్లాసు పాలల్లో 2 గ్లాసుల నీళ్లు పోశాను. దీన్నే ఆరోగ్యకరమైన కాఫీ అంటారు. 6 గ్లాసు పాలకి 2 గ్లాసుల నీళ్ళా? అంటే నువ్వు పాలల్లో నీళ్లు కలపలేదు కనకమ్మా, నీళ్ళల్లోనే పాలు గెలిపావు. ఎంత పల్చటి కాఫీ తాగితే నా కడుపులో చేపలు ఈదులాడతాయి గాని నాకు ఉత్సాహం రాదు. పోనీ ఆ చక్కెరైనా సరిగా వేసావా అంటే అది లేదు. ఇందులో చక్కెర వేయడం కూడా మర్చిపోయావా? అయ్యో, చక్కెరేస్తే షుగర్ వ్యాధి వస్తుందని డాక్టర్లు మొత్తుకుంటున్నారు కదా. అందుకే అరచెంచా వేయాల్సిన ఓ చోట ఒక్క చిటికెడేశాను. డబ్బు ఆదా అవుతుంది. రేపొద్దున హాస్పిటల్ ఖర్చులు తప్పుతాయి. పైగా పాలు ఎక్కువ రోజులొస్తాయి. చక్కెర డబ్బా నెలంతా నిండుగా ఉంటుంది. ఇందులో మీకు నష్టం ఏం కనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. చాలే నీ ఆరోగ్య పురాణం. నీ పిసినార్తనానికి సైన్స్ ముసుగేయకు. నీ పొదుపు వల్ల నాకు కాఫీ రుచి కూడా మిగిలకుండా పోయింది. సరే, ఇప్పుడు ఈ సోదాపు ఒక ముఖ్యమైన విషయం విను. నా చిన్ననాటి ప్రాణ స్నేహితుడు సోమయ్య గుర్తున్నాడా? వాడు ఈ రోజున మన ఇంటికి వస్తున్నాడు. వాడిప్పుడు మామూలు వ్యక్తి కాదు, పెద్ద జమీందారు. కారులో వస్తాడో గుర్రం మీద వస్తాడో తెలియదు గాని వాడి ముందు నా పరువు తీయకు. కంగారుగా కనకమ్మ కళ్ళు పెద్దవి చేసి, జమీందారా అంటే బోలెడు బంగారం ఆస్తులు ఉన్నాయన్నమాట. మరి ఆయన భోజనానికి కూర్చుంటే సారు అన్నం పెట్టండంటే ఊరుకుంటారా? రకరకాల పిండి వంటలు అడుగుతారేమో. బాబోయ్, ఆయనకు పెట్టే విందుకి నా నెల బడ్జెట్ అంతా ఖర్చయిపోయేలా ఉందే. అదే నా భయం. అందుకే ముందే చెప్తున్నాను. పాయసల్లో నీళ్లు కలపడం, బూరెల్లో నెయ్యి తగ్గించడం ఇలాంటివి చేశావంటే మన స్నేహం చెడిపోతుంది. నా పరువు గోదావరిలో కలిపేశావంటే నేను మాత్రం ఊరుకోను. వాడు నాకు ప్రాణ స్నేహితుడు.
వాడికిచ్చే మర్యాదలో ఏ లోటు ఉండకూడదు చెప్తున్నా. మనసులో కనకమ్మ లెక్కలేస్తూ పరువు మర్యాద ఇవన్నీ బాగానే ఉన్నాయిలే, కానీ ఇవన్నీ కలిపితే ఎన్ని వందల రూపాయలు ఖర్చు అవుతుందో కదా. సరే నాదా, మీరు చెప్పారు కాబట్టి చూద్దాం. కానీ పాయసంలో జీడిపప్పు వేయకుండా బాదం పప్పు వాసన వచ్చేలా ఏదైనా చేయలేవా? కనకమ్మా, ఎల్లి పనులు చూసుకో. ఇంకో మాట మాట్లాడితే నేను ఊరుకోను. నేను సంతకెళ్ళి అన్నీ పట్టుకొస్తాను. అప్పటి వరకు ఈ పిసినారి బుద్ధులకు సెలవు చెప్పు. సోమయ్య వస్తున్నాడని తెలియగానే రాముడు ఇంట్లో వస్తువులన్నీ అయిపోయాయని గమనించాడు. పక్క ఊర్లో జరుగుతున్న పెద్ద సంతకు బయలుదేరాడు. కనకమ్మ, నేను సంతకెళ్తున్నాను. సోమయ్య జమీందారు వాడు మామూలు భోజనం తినడు. నేనెళ్ళి మంచి మంచి సరుకులు పట్టుకొస్తాను. నువ్వు ఈ లోపు పొయ్యి రాజేసి సిద్ధంగా ఉండు. అయ్యో, సంతలో అన్ని రేట్లు మండిపోతున్నాయే. ఇక్కడే మన మల్లయ్య కొట్లో అరకిలో పప్పు తెచ్చుకుంటే సరిపోదు. నువ్వు నోరు మూస్తావా లేదా? నా పరువు కోసం నేను వెళ్తున్నాను. నువ్వు కామ్గా ఉండు. సంత జనాలతో కిక్కిరిసిపోయింది. రాముడు ప్రతి అంగడి దగ్గరికెళ్లి స్వయంగా సరుకులను పరీక్షించాడు. మంచి మేలిరకం జీడిపప్పు, కిస్మిసు, సువాసన వెదజల్లే బాస్మతి బియ్యం, తాజా కూరగాయలు కొన్నాడు. ముఖ్యంగా ఒక డబ్బా నెయ్యి కొనేటప్పుడు మాత్రం కనకమ్మ మాటలు గుర్తొచ్చాయి. కాని స్నేహితుడి కోసం రాజీ పడలేదు. అప్పుడు రాముడు దుకాణదారుడితో ఇలా అంటాడు. అయ్యా, ఆ పప్పులు మసాలా దినుసులు అన్ని మొదటి రకం ఇవ్వండి. నా స్నేహితుడు వస్తున్నాడు, వంట అదిరిపోవాలి. అలాగే రాముడు గారు, ఈ పప్పులు చూడండి, అచ్చం బంగారులాగే మెరుస్తున్నాయి. ఈ నెయ్యి కూడా ఇప్పుడే పాడి నుంచి వచ్చింది. వాసన చూశారంటే మతి పోవాల్సిందే. అదే కావాలి నాకు. అన్ని జాగ్రత్తగా మూటగట్టండి. రాముడు నిండుగా ఉన్న సంచిలతో ఇంటికి చేరుకున్నాడు. రాముడు ఆ సరుకుల్ని వంటగదిలో పెట్టి కనకమ్మకు ఖచ్చితమైన ఆదేశాలిచ్చాడు. నాయనో, ఎన్ని సరుకులా? ఈ వండాలంటే 4 రోజులు పడుతుందండి. ఎంత ఖర్చు పెట్టారో ఏమో. ఆ పక్కనున్న జీడిపప్పు డబ్బా చూడండి, అది చూస్తుంటేనే నా కడుపులో దేవినట్టుంది. ఇదిగో కనకమ్మ, ఇవన్నీ ఇక్కడే పెడుతున్నాను. జాగ్రత్తగా వంట చెయ్యి. నేనిప్పుడు సోమయ్యను తీసుకురావడానికి వెళ్తున్నాను. వచ్చేటప్పటికి వంట సిద్ధంగా ఉండాలి. గుర్తుంచుకో, దేనిలోనూ రుచి తగ్గకూడదు. కనకమ్మ లోపల ప్లానేస్తోంది. సరేనండి, మీరెళ్ళి తీసుకురండి, నేను అద్భుతంగా వండుతానుగా. రాముడు తన స్నేహితుడు సోమయ్య దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ సోమయ్య తన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. రాముడు తన స్నేహితుడు సోమయ్య దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ సోమయ్య తన కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. సోమయ్య, ఎంత కాలమైంది నిన్ను చూసి. ఎంతగా మారిపోయావురా. రాముడు, నువ్వు మాత్రం అలాగే ఉన్నావురా. నీ ఇల్లు, నీ గ్రామం చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ రోజే కుదిరింది. వదిన గారు ఎలా ఉన్నారు? బావుంది సోమయ్య, కాకపోతే తనకు కొంచెం పొదుపు ఎక్కువ. నువ్వు మాత్రం ఏమనుకోవద్దు. రా వెళ్దాం. కనకమ్మ తనలో తాను 1/2 కేజీ నెయ్యి అంటే ఓ నాయనా, 100 రూపాయలు. సోమయ్య గారు తిని వెళ్ళిపోతారు, కానీ నా నెయ్యి డబ్బా ఏడుస్తుంది. నెయ్యి వేయకపోయినా మా ఆయనకేమో తెలిసిపోతుంది. ఏం చెయ్యాలబ్బా? ఆలోచించి గెంతుతుంది. దొరికింది ఉపాయం. నూనెని బాగా మరిగిస్తే నెయ్యిలాగా కనిపిస్తుంది. నెయ్యి వాసన కోసం పైన కొంచెం నెయ్యి చుక్కలు జల్లి లోపలంతా నూనె నింపేస్తాను. సచ్చినట్టు ఎవ్వరికి తెలీదు. కాసేపటికి రాముడు, సోమయ్య ఇంటికొచ్చారు. సోమయ్యేమో ఖరీదైన పట్టుబట్టలు వేసుకుని ఇంటికొచ్చాడు. వెంటనే కనకమ్మ మర్యాదగా లోపలికి ఆహ్వానించింది. కాళ్ళు చేతులు కడుక్కోమని నీటిని కూడా అందించింది. ఆ తర్వాత భోజనానికి పిలిచింది. ఆమె వడ్డించిన బూరెలు చూడ్డానికి బావున్నాయి, కాని అవి రాళ్లలాగా గట్టిగా ఉన్నాయి. రాముడు, నీ ఇల్లు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. వదిన గారు కష్టపడి ఇల్లు చక్కబెట్టినట్టున్నారు. అవును సోమయ్య, నీకోసం వదిన గారు స్పెషల్ వంట కూడా చేసింది. సోమయ్య బూరెని ప్లేట్లోకి కొట్టి చూస్తూ, ఏంటి వదిన గారు, ఈ బూరె టక్ టక్ అని శబ్దం చేస్తోంది. గట్టిగా తింటే నా పళ్ళు ఊడి ఈ పాయసంలో పడేలా ఉన్నాయే. ఏంటే ఇది, ఇంత గట్టిగా ఉన్నాయి? అదేంటండి, నెయ్యిలో బాగా వేపితే అలాగే వస్తాయి. నెయ్యి అంత స్వచ్ఛమైతే వంటలు అంత గట్టిగా వస్తాయి. బావగారు, మా ఇంట్లో ఆవుల్ని ప్రాణం కంటే భిన్నగా చూస్తాం. అందుకే ఈ నెయ్యికి ఆ బలం వచ్చింది. అవునా,
అయితే పైన కొంచెం నెయ్యి వేయండి, నానబెట్టుకొని తింటాను. సోమయ్య ఆ నూనె కలిపిన నెయ్యిని రుచి చూశాడు. అది నూనె అని అతనికి వెంటనే అర్థమైపోయింది. కనకమ్మకు బుద్ధి చెప్పాలని సోమయ్య ఒక నాటకం మొదలెట్టాడు. తన సంచిలో ఉన్న ఒక బరువైన మూటను తీసి పక్కన పెట్టాడు. అబ్బో వదిన గారు, ఈ నెయ్యి రుచి అమృతం. ఇలాంటి నెయ్యి నేను ఈ భూప్రపంచంలో ఎక్కడా చూడలేదే. ఇది సాధారణ నెయ్యి కాదు. రాముడు, నీకొక రహస్యం చెప్పాలి. మా గురువుగారు నాకు 100 బంగారు వరహాలిచ్చి ఎవరైతే స్వచ్ఛమైన వస్తువుతో విందిస్తారో వాళ్ళకి ఇది ఇవ్వమన్నారు. ఏంటి 100 బంగారు వరహాలా? అంటే 1 తులం కాదు, 2 తులాలు కాదు. ఓయమ్మ, బోలెడు బంగారం. అవును వదినా, కానీ ఒక కండిషన్. ఈ నెయ్యి పక్కా 100% ఆవు నెయ్యి అని మీరు ప్రమాణం చేసి చెప్తేనే ఇది మీకిస్తాను. అబద్ధం చెప్తే ఈ బంగారం మట్టయిపోతుంది. పైగా చెప్పిన వాళ్లకు శాపం తగులుతుంది. చెప్పండి, ఇది స్వచ్ఛమైందేనా? బంగారం మీద ఆశతో కనకమ్మ కళ్ళు కప్పబడ్డాయి. శాపం కంటే బంగారమే ఆమెకు పెద్దదిగా కనిపించింది. ఆమె తడబడకుండా అబద్ధమాడ్డానికి సిద్ధపడింది. అప్పుడు కనకమ్మ ఆశతో ఊగిపోతూ, "ఆహాహా, బావగారు, ఇది పక్కా నెయ్యే. ఇందులో వేరే ఏమీ లేవు. మా ఆవులు ఈ మధ్య పొలంలో నూనె గింజలు ఎక్కువగా మేశాయి. అందుకే ఈ నెయ్యి రుచి కొంచెం నూనెలా ఉందంతే. ఆవు తిన్నది నెయ్యికి రాదా చెప్పండి?" ఏమే, ఆవు నూనె గింజలు తింటే నెయ్యి నూనెలా మారుతుందా? ఇదేం విడ్డూరమే, అబద్ధాలాడుతున్నావు కదా. వదిన గారు, మీ ఆశ మిమ్మల్ని గుడ్డిది చేసింది. నా మూటలో ఉన్నవన్నీ రాళ్లే. మీకు అలా బంగారం అని చెప్తే అయినా మీరు నిజం ఒప్పుకుంటారేమోనని అలా చేశా. మీ పిసినారితనం మీ వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చింది. సోమయ్య మూట విప్పి చూపిస్తే అందులో నిజంగానే రాళ్లున్నాయి. కనకమ్మకు తన తప్పు తెలిసొచ్చింది. సిగ్గుతో ఆమె తలదించుకుంది. కనకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నెయ్యి ఖర్చవుతుందని అందులో సగం నూనె కలిపాను. నన్ను క్షమించండి. వరాహాల కోసం అబద్ధం చెప్పాను. బావగారు, నన్ను క్షమించండి. చూసావా సోమయ్య, దీని పిసినారితనం ఎక్కడికి దారి తీసిందో. నా పరువు తీసేసింది. ఇక చాలు, నా పిసినారితనం తగలబడా. ఈ నెయ్యి వారేసి ఇప్పుడే వెళ్ళి కొత్త నెయ్యితో మళ్ళీ వంట చేస్తానండి. బావగారు, మీరెళ్ళకండి. ఈసారి నిజమైన రుచి మీకు చూపిస్తాను. కనకమ్మ వంటగదిలోకి పరుగులు తీసింది. ఈసారి ఏమాత్రం లోటు లేకుండా అన్నీ కూడా నెయ్యితోనే మెత్తటి బూరెలు వండింది. రుచిగా పాయసం, పులిహోర అన్నీ నెయ్యితోనే చేసి అతిథైన సోమయ్యకు కడుపు నిండా వడ్డించింది. ఇక అప్పటినుంచి కనకమ్మ పిసినారితనం మాని ఆత్మీయతకు ప్రాధాన్యతనివ్వడం మొదలెట్టింది. రాముడు, ఈ మూట్లో ఉన్నవి రాళ్ళురా. కానీ నీ భార్యలోని పిసినారి దెయ్యాన్ని వదిలించడానికి ఈ రాళ్లే రత్నాల్లా పనిచేశాయి. నిజమే సోమయ్య, మనిషికి డబ్బు కంటే గుణం ముఖ్యమని ఈరోజు మా కనకమ్మకు అర్థమైంది. అవును బావగారు, పొదుపుండాలి కాని అది పిసినారితనం కాకూడదు.